Hello students, welcome to Maitri Academy. Myself Ashok sir, Arithmetic and Pure Maths faculty since 20 years. సో వేరియస్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి మనం ఎంతోమంది స్టూడెంట్స్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సక్సెస్ చేయడం జరిగింది. మరియు రాబోయే నోటిఫికేషన్లో చాలామంది విద్యార్థులు అర్థమెటిక్ మరియు రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ గురించి అడగడం జరుగుతుంది. అట్లాంటి క్లాసెస్ మీ వీడియోస్ ఏమైనా ఉన్నాయా సార్ అని. సో ఇక్కడ మన మైత్రి కోచింగ్ సెంటర్ ఛానల్లో రానున్న నోటిఫికేషన్ సంబంధించినటువంటి అర్థమెటిక్ క్లాసెస్ మరియు ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పరంగా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారందరూ కూడా ఈ ఛానల్ ఫాలో అయితే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మరియు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఎలా చేయాలనేది క్లారిటీగా ఒక బేసిక్ కాన్సెప్ట్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము అసలు ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అర్థమెటిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన సక్సెస్ కావాలి. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ మరియు అర్థమెటిక్ని చేయలేక సక్సెస్ కావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి అన్ని సబ్జెక్టులు బాగా చదివి అర్థమెటిక్ విషయంలో వెనుకబడి వాళ్ళ జాబ్ని సాధించడంలో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం నేను చాలామంది విద్యార్థులను 1000 మంది విద్యార్థులని ఫేస్ చేయడం జరిగింది. మరి అలాంటి విద్యార్థుల కోసము ఈరోజు మన ఛానల్లో అర్థమెటిక్ని ఈజీగా ఎలా చేయాలి, ప్యూర్ మ్యాథ్స్ని ఈజీగా ఎలా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ని మనం ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మొట్టమొదటిగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునేటువంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థమెటిక్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 ఫార్మెట్లో టేబుల్స్ నేర్చుకోవాలండి. చాలామంది విద్యార్థులు టేబుల్స్ నేర్చుకోవడంలో వెనుకబడుతున్నారు. టేబుల్స్ కూడా ఒక న్యూ ప్యాటర్న్లో, అంటే 2020 ప్యాటర్న్ అంటే మనం చూసినట్టయితే ఇప్పుడు 9 టేబుల్ ఉందనుకో 9 10 వరకే చదువుతుంటాము. అదే టేబుల్ని 9 20s 180 వరకు చదివితే బాగుంటుంది. అంటే 9 20s 180, 29s 180, 9 90s 171, 99s 171, 9 18s 162, 89s 162, 9 17s 153, 79s 150, 9 16s 144, 69s 144, 9 15s 135, 59s 135, 9 14s 126, 49s 126, 9 13s 117, 39s 117, 9 12s 198, 12 9s 198, 9 11s 99, 11 9s 99. ఈ టైప్లో టేబుల్స్ ఫస్ట్ మనకు ఉన్నటువంటి టేబుల్స్లో 2 to 9 టేబుల్స్ని ఈ ఫార్మెట్లో నేర్చుకుంటే హాఫ్ ఆఫ్ ది క్యాన్సిలేషన్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కానీ క్యాలిక్యులేషన్ చేసేటువంటిది మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మేజర్గా ఇక్కడ టేబుల్స్ అనేటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేసి అర్థమెటిక్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అనే డిసిషన్కి వెళ్తున్నారు. కాబట్టి ఫస్ట్ 2 to 9 టేబుల్స్ విత్ 20 ఫార్మెట్లో నేర్చుకున్నట్టయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కు మ్యాథమెటిక్స్ మరియు అర్థమెటిక్ అనేది ఈజీ వేలో అండర్స్టాండ్ అవుతుంది. మరి వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ స్పెషల్ ఫోకస్ 2020 ఫార్మెట్లో 2 to 9 టేబుల్ చేయాలి. రెండో కాన్సెప్ట్ ఏదైతే ఉందో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి 30 వరకు స్క్వేర్స్ అండి. 30 వరకు స్క్వేర్స్ మరియు స్క్వేర్ రూట్స్ అనేవి నేర్చుకుంటే మనకు క్లారిటీగా ఇది మేజర్గా మనకు యూజ్ అవుతుంది. 30 వరకు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏముందంటే 30 వరకు క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. సో ఈ 3 కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియస్ టాపిక్స్లలో కూడా మనకు వీటికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ తెలిసినట్టయితే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎస్పెషల్లీ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఈ 3 మేజర్గా మనం అర్థమెటిక్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో ఈ 3 కాన్సెప్ట్స్ మీద మీరు స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం చేయడంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఇవి ఎలా చేయాలి అనేది ఒక్కొక్క ఇంపార్టెంట్ ఏందనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం టేబుల్స్ కనుక పర్ఫెక్ట్ చేయగలుగుతున్నామో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కూడా ఒక పర్టికులర్ టాపికే కాకుండా ఈ కాన్సెప్ట్ని మనం ప్రాఫిట్ లాస్లో ఎలా యూజ్ చేస్తాము, మనం ప్యూర్ మ్యాథ్స్లో ఎలా యూజ్ చేస్తాము,
అదేవిధంగా టైమ్ అండ్ వర్క్లో ఎలా యూజ్ చేస్తాము, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎలా యూజ్ చేస్తాము, పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఎలా యూజ్ చేస్తాము, నెక్స్ట్ వేరియస్ రేషియో ప్రపోర్షన్ అండ్ అదర్ టాపిక్స్లో ఆల్ టాపిక్స్లో కూడా వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ అంశం ఏదైతే ఉందో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేటువంటి టాపిక్ మీద మంచి కమాండింగ్ ఉన్నట్లయితే మనకు ఈజీ అవుతుంది. ఈ కమాండింగ్ అనేది మనకు టేబుల్స్ నేర్చుకోవడం వల్లనే 50% ఈజీగా క్లారిటీ అయిపోతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్సంటేజ్. సో పర్సంటేజ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ని ఒక ఫ్రాక్షన్ కాన్సెప్ట్లో కనుక నేర్చుకున్నట్టయితే మనము ఈజీగా పర్సంటేజ్ అనేది అర్థమెటిక్లో మనం చెప్పుకోదగ్గటువంటి టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ని కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అంటుంటాం. ఈ కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అనేదాన్ని పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకొని డిస్కస్ చేసినట్లయితే నేర్చుకున్నట్లయితే మనం అర్థమెటిక్ని ఇంకా సులువుగా చేయొచ్చు. మరి పర్సంటేజ్ అనేది ఆల్ ఓవర్ అర్థమెటిక్లో ఆల్ టాపిక్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది ఏదో శాతము అంటే తెలుసుకున్నాము, శాతాలు అనే చాప్టర్ చేసినాం అనేది కాకుండా ఈ శాతాలు అనేది ఆల్ టాపిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనం చాలా వరకు చూసినట్టయితే రేషియోలో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇట్లా ఆల్ టాపిక్స్, ఇంకా అదర్ టాపిక్స్ యావరేజ్ కానీ, ప్రాబిలిటీ కానీ, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్ కానీ, ఇప్పుడు వచ్చేటువంటి మోడరేట్ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో కూడా పర్సంటేజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుందండి. కాబట్టి ఈ పర్సంటేజ్లో మనము పర్సంటేజ్ అనే టాపిక్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ రాయడము, ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడము, ఈజీ యాక్సెబిలిటీ మనం నేర్చుకున్నట్టయితే మనము ఈజీగా పర్సంటేజ్ ట్రాక్ సంబంధించిన అన్ని టాపిక్స్ని మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి రేషియో కాన్సెప్ట్ అండి. సో రేషియో సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఆల్ టాపిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంటుంది. రేషియో అండ్ ప్రపోర్షనే కాకుండా మనకు ఏజెస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, ప్రాఫిట్ లాసు, ఆల్ టాపిక్స్, ఇది కూడా రేషియో కూడా ఆల్ టాపిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే మెన్సురేషన్ 1 and 2లో కూడా మేజర్గా రేషియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఉంటాయి. కాబట్టి రేషియో మీద కూడా మనకు పర్ఫెక్ట్ అనలిటికల్ నాలెడ్జ్, మంచి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మనం అర్థమెటిక్ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక సెవెంత్ వన్ ఏదైతే ఉందో సింపుల్ ఫార్ములాస్ అంటే మనకు ఉన్నటువంటి సింపుల్ ఫార్ములాస్ అంటే ఏంటండి, a+b² కానీ a/m/b/m = a/b/m, ఇట్లా ఎక్స్పోనెంట్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ కానీ, అదర్ చిన్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో స్పెషల్ ప్రొడక్షన్స్ మరియు పవర్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటువంటి ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫార్ములాసు, ఇంకా స్పెషల్లీ మెన్సురేషన్ అండ్ సంబంధించినటువంటి ఫార్ములాసు, ఈ బేసిక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నట్టయితే మనం ఈ 7 కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకున్నట్టయితే అర్థమెటిక్ అనే దాన్ని ఈజీగా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, మ్యాథ్స్ స్టూడెంట్ కూడా చాలామంది అర్థమెటిక్ అనేదాన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా మోడరేట్ అయినాయి. ఒక క్వశ్చన్లో పర్సంటేజ్, రేషియో అండ్ ఎల్సిఎం, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి క్వశ్చన్స్ని న్యూ మోడరేట్గా క్వశ్చన్స్ని మేకింగ్ చేస్తారు. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్స్ మీద, ఈ 7 కాన్సెప్ట్స్ మీద ఫస్ట్ ఒక బేసిక్ని బిల్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మనం అర్థమెటిక్లో ఈజీగా సక్సెస్ కావచ్చు. కాబట్టి మనం రాబోయేటువంటి ఛానల్లో మనకు ఇచ్చే క్లాసెస్ను కూడా ఒక బేసిక్ పాయింట్ ఆఫ్ని మెన్షన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి. ఎక్కువ మంది విద్యార్థులకు రీచ్ కావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.